సార్ బ్లడ్ క్యాన్సర్ పేషెంట్కి రక్త మార్పిడి వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుంది? రక్త మార్పిడి అనే దాన్నే మీరు వాడుక భాషలో చెప్పినట్టు లెక్క దాన్నే నేను బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అని చెప్తున్నాను. యాక్చువల్గా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే అదేమి ఆపరేషన్ ఏం కాదు. మంచి డోనర్, ఒక బ్రదర్ కానీ సిస్టర్ కానీ మ్యాచ్ అయిన హెచ్ఎల్ఏ మ్యాచ్డ్ డోనర్ అంటారు. ఆ డోనర్ దగ్గర నుంచి రక్తంలో ఉండే స్టెమ్ సెల్స్ అని ముందు బయటకు తీస్తాం. అది మెషిన్లో ఫిల్టర్ అయ్యి వచ్చినట్టుగా లెక్క. ఎలాగైతే మనం ప్లేట్లెట్స్ ఒక బ్లడ్లోంచి తీస్తామో ఇది కూడా అలా తీసి ముందు దాచిపెట్టి ఈ పేషెంట్లకి మేము మంచి డోస్, హై డోస్ కీమోథెరపీ అంటాం, అది ఇచ్చి ఎప్పుడైతే హై డోస్ కీమోథెరపీ అనేది ఇస్తామో అంటే 10 రెట్లు 20 రెట్ల పవర్ఫుల్ ట్రీట్మెంట్ ఇచ్చేటప్పటికి వాళ్ళకి బోన్ మ్యారో నాశనం అయిపోతుంది. బోన్ మ్యారోలోంచే మనకి రక్తము ప్రొడ్యూస్ అవుతుంది. అది మనం నాశనం చేశాం కాబట్టి మళ్ళీ ఖాళీ అయిపోతుంది. ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఈ ఎఫెక్ట్ తగ్గిపోయిన మరునాడు ఈ దాచిపెట్టిన స్టెమ్ సెల్స్ని మళ్ళీ వెనక్కిస్తాం ప్లేట్లెట్స్కి. దీన్నే మామూలు వాడుక భాషలో రక్త మార్పిడి అంటారు. ఇట్ ఈస్ బేసికలీ ఒకళ్ళ రక్తంలోంచి తీసిన సెల్స్ ఒక డోనర్లోంచి ఈ పేషెంట్కి ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడు అంటే ఆఫ్టర్ ఈ కీమోథెరపీ తర్వాత వాళ్ళ బోన్ మ్యారో మొత్తం ఉన్నది నాశనం అయిపోయి చెడ్డుది నాశనం అయిపోయి క్లియర్ అయిపోయిన తర్వాత ఈ డోనర్లోంచి దాచిపెట్టిన స్టెమ్ సెల్స్ ఇవ్వడాన్ని రక్త మార్పిడి అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ లుకీమియాస్లో. ఏ లుకీమియా అయినా ఫస్ట్ ఇచ్చిన కీమోథెరపీ తర్వాత మళ్ళీ తిరగబెట్టినా లేదా ఫస్టే దానికి కొంచెం హై రిస్క్ ట్రీట్మెంట్, అందులో కేటగరైజేషన్ ఉంటుంది. మాకు జెనెటిక్ టెస్ట్లని అవి చేసి ముందే దానికి రిస్క్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా, రిస్క్ అంటే మళ్ళీ తిరగబెట్టే గుణం ఉందా అని మేము గుర్తించినప్పుడు వాళ్ళకి ముందే ట్రాన్స్ప్లాంట్ గురించి పేషెంట్కి చెప్పడం, ఈ డోనర్ని మేము ఐడెంటిఫై చేయడం, తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఈ తీసుకుని స్టెమ్ సెల్స్ తీసి పెట్టుకోవడం, పేషెంట్కి ట్రీట్మెంట్ ఇచ్చి తర్వాత ఈ స్టెమ్ సెల్స్ ఎక్కించడం, ఈ ప్రాసెస్ని రక్త మార్పిడి ఆర్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. బోన్ మ్యారో అనే దానికి రక్తము ఈక్వల్ అన్నమాట.